ఇప్పుడు కొత్తగా వర్డ్ ఇంకేదో వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని. టిండర్, బంబుల్ ఆర్ ఎనీ అదర్ అప్లికేషన్స్ లైక్ దట్. ఇలాంటి బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పింది మీరు యాస్టివ్స్ ఫాలో అవుతే మీకు కూడా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ షార్ట్ వీడియోనే మనం బేబీ పాడ్కాస్ట్ వీడియో లాగా కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఈ అమ్మాయి ఇమేజ్ని అయితే నేను తీసుకుంటున్నాను. సో కింద ఇక్కడ టేక్ అ స్క్రీన్ షాట్ అని నేను ఇచ్చాను అనమాట. స్క్రీన్ షాట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఎస్, ఇది మనకి స్క్రీన్ షాట్గా మారింది. డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇతని ఫేస్ కూడా స్క్రీన్ షాట్ కావాలి కదా. సో ఈ టేక్ స్క్రీన్ షాట్ని తీసుకుని తన ఫేస్ ఒక్కటి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను చాట్ జీపీటీకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి నేను సేవ్ చేసుకున్న ఈ అమ్మాయి ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ని మీరు ఇచ్చేయాలి. ఇదే బ్యాక్గ్రౌండ్తో ఈ ఇమేజ్ కావాలి, బట్ ఈ ఇమేజ్లో ఉన్న ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ పర్సన్ ఒక 2 ఏళ్ల బేబీ లాగా కావాలి అని ఇచ్చాను. క్రియేట్ అన్ ఇమేజ్ విత్ సేమ్ బ్యాక్గ్రౌండ్ బట్ ఐ నీడ్ ది క్యారెక్టర్ ఇన్ ద ఇమేజ్ యాజ్ ఎ 2-year-old కిడ్ సిట్టింగ్ ఇన్ అ పాడ్కాస్ట్ స్టూడియో విత్ పర్ఫెక్ట్ లైట్నింగ్. సెండ్ చేస్తున్నాను. సో భలే క్యూట్ గా వచ్చింది అనమాట ఈ పాప. అండ్ తను నార్మల్ గా పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న డ్రెస్ వేసుకుంది కదా అమ్మాయి. సో అందుకే ఇది కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ ని పెట్టింది ఒక బుల్లి ఫ్రాక్ లో. సో నేను దీన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ ఫొటోస్లో ఇంకో ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ కింద కూడా నేను ఇక్కడ ఉన్న ప్రాంప్టే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెండ్ క్లిక్ చేశాను. మనకి 2-year బేబీ లాగా భలే క్రియేట్ అయింది. అండ్ సో దీన్ని కూడా నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 2 బేబీస్ కూడా పెద్దవాళ్ళలాగా మాట్లాడాలి. వాయిస్, లిప్ మూవ్మెంట్ అంతా ఎగ్జాక్ట్గా ఉండాలి. మనం చూద్దాము. సో ఈ ఒరిజినల్ వీడియో అయితే యూట్యూబ్లోనే కదా ఉంది. నేను సో షేర్ని క్లిక్ చేయాలి. మన వీడియో లింక్ అయితే వచ్చేస్తుంది కదా. సో దాన్ని కాపీ క్లిక్ చేయాలి. సో గూగుల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అని ఇస్తే మీకు SSVID ఆన్లైన్ వీడియో డౌన్లోడర్ అని వస్తుంది. ఇక్కడ ఆ లింక్ని మనం పేస్ట్ చేయాలి. ఆడియో ఒక్కటే కావాలి కాబట్టి ఆడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ MP3 ఉంది కదా, సో దాని దగ్గర ఉన్న ఈ కన్వర్ట్ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ని క్లిక్ చేయండి. సో మనకి ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. హేజన్ సాఫ్ట్వేర్ ఎక్కువ లెంత్ ఉన్న ఆడియోని తీసుకోలేదు, ఎందుకంటే మనం ఫ్రీగా వాడుకుంటున్నాం కదా. అందుకే ఇందాక నేను డౌన్లోడ్ చేసిన ఆ ఆడియో ఏదైతే ఉందో దాని లెంత్ని నేను డిక్రీజ్ చేయబోతున్నాను. అమ్మాయి మాట్లాడిన వాయిస్ ఉంది కదా, అది మాత్రం మనం ఫస్ట్ ట్రిమ్ చేసుకుందాము. దానికోసం మీరు ఆడియో ట్రిమ్మర్ అని దీనికి వెళ్ళాలి. గూగుల్లో మీకు ఉంటుంది. సో చూస్ ఫైల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, సో నేను దాన్ని ఓపెన్ చేసుకో. సో ఇప్పుడు ఆడియోని ఒకసారి మనం విందాము. ఇప్పుడు కొత్తగా వర్డ్ ఇంకేదో వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని. సో ఇక్కడ నుంచి నాకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకే ఆపేశాను. ఇక్కడ దాకే కదా కావాలి, అందుకే ఇక్కడ క్రాప్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను హేజన్ అన్న సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఫోటో టు వీడియో విత్ అవతార్ IV అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో దీంట్లో మనం క్రియేట్ చేసిన ఈ ఫీమేల్ బేబీ పిక్ని ముందు ఓపెన్ చేసుకోవాలి, అంటే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఆర్ రికార్డ్ ఆడియో ఉంది, అప్లోడ్ని క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఆ ఫైల్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వచ్చింది కదా ఇది బేబీ పాడ్కాస్ట్ ఫీమేల్ ఆడియో, అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ ఆడియోని క్లిక్ చేయాలి. సో మనం పాప పిక్ని అప్లోడ్ చేసాము అండ్ ఆ పాప మాట్లాడాల్సిన వాయిస్ కూడా అప్లోడ్ చేసేసాము. ఇప్పుడు జనరేట్ వీడియోని క్లిక్ చేయాలి. సో వీడియో అన్నది ప్రాసెసింగ్లో ఉంది. ఎస్, మనకు వీడియో అన్నది వచ్చేసింది. నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ప్లే బటన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వర్డ్ ఇంకేదో వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని. నేను ఒకసారి బ్యాక్కి వెళ్తున్నాను. హోమ్ క్లిక్ చేస్తున్నాను. ఫోటో టు వీడియో క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఫోటో క్లిక్ చేసి ఈసారి నేను బాయ్ బేబీని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను అప్లోడ్ ఆడియోని క్లిక్ చేస్తున్నాను. దీంట్లో నేను మేల్ ఆడియోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది మనం యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసిన ఆ ఆడియోలో మొత్తం ఉంటుంది కదా, ఫీమేల్ ఉంటుంది, మేల్ ఉంటుంది. సో మేల్ది మాత్రం సపరేట్గా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. లైక్ ఇందాక కూడా నేను ఫీమేల్ది సపరేట్గా ట్రిమ్ చేశా కదా, అలానే మేల్ది కూడా సపరేట్గా నేను ఆడియో ట్రిమ్మర్లో ట్రిమ్మింగ్ చేసుకున్నాను. సో దాన్నే ఓపెన్ చేస్తున్నాను. జనరేట్ వీడియోని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది కూడా ప్రాసెసింగ్ లో ఉంది. సో ఇది కూడా వచ్చేసింది మనకి. నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను. టిండర్, బంబుల్ ఆర్ ఎనీ అదర్ అప్లికేషన్స్ లైక్ దట్. ఆడియో ఇచ్చాం కాబట్టి అది దానికి తగినట్టు మనం ఏ పిక్ అప్లోడ్ చేసినా ఆ పిక్ ఆడియోలోనే మాట్లాడుతుంది. మీకు పర్ఫెక్ట్ లిప్ సింక్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉందా, ఇది క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఫీమేల్ వాయిస్ ఉంది, మేల్ వాయిస్ ఉంది. నేను యూజ్ చేసే ఎడిటింగ్ యాప్ అయితే షార్ట్ కట్ వీడియో ఎడిటర్. షార్ట్ కట్ వీడియో ఎడిటర్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్
ఫైల్ దగ్గర క్లిక్ చేసి నేను ఫైల్స్ని ఓపెన్ చేసుకోవాలి. సో మనకి ఫీమేల్ వాయిస్ అండ్ ఇందాక వచ్చిన మేల్ వాయిస్ రెండింటిని నేను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ని క్లిక్ చేస్తున్నాను. నాకు 2 ఫైల్స్ ఇక్కడ వచ్చేసాయి. ఫీమేల్ వాయిస్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ కింద పెడుతున్నాను, కింద వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మేల్ వాయిస్ కూడా ఉంది, దాన్ని కూడా ఇక్కడ కింద డ్రాగ్ చేస్తున్నా, వచ్చేసింది. సో ఎందుకంటే ఇవి రెండు ఇప్పుడు మనకు సపరేట్గా ఉన్నాయి. అది వీడియో లాగా మనకు కంటిన్యూటీ ఉండాలంటే మనం ఎడిటర్ యాప్లో ఎడిటింగ్ చేసుకోవాలి కదా, అందుకు చెప్తున్నాను. సో ఈ బాబు దగ్గర ఈ మేల్ వాయిస్ దగ్గర నేను దీన్ని పెడుతున్నాను, ఈ పాయింటర్ని. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ అని ఉందా, అది క్లిక్ చేసి ఇక్కడ మనకి సైజ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా దీన్ని పెద్దగా చేసుకోవచ్చు, అందుకోసం అనమాట. ఇది ఒక్కొక్క ఎడిటింగ్ యాప్లో ఒక్కోలా ఉండొచ్చులేండి. సో ఇది కొంచెం అలా జూమ్ చేస్తే మనకి సైజు ఇట్లా తేడా కొట్టినప్పుడు ఇలా కొంచెం దగ్గరగా మనం పెట్టుకోవచ్చు అని. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే నార్మల్ ఫైల్కి వెళ్తాము అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉందా, దాన్ని క్లిక్ చేసి వీడియో అని క్లిక్ చేసేస్తే అంతే, మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వర్డ్ ఇంకేదో వచ్చింది, సిచ్యువేషన్షిప్ అని. Oh, Tinder, Bumble, or any other applications like that. సో చూసారా ఎంత బాగా వచ్చిందో. లిప్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి, పర్ఫెక్ట్గా ఆ డైలాగ్కి మన సింక్ అన్నది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ బేబీ కాస్ట్ వీడియోస్ అన్నవి చేసుకోవచ్చు. సో ఈ వీడియో రిలేటెడ్ వెబ్సైట్ లింక్స్ కానీ ప్రాంప్ట్స్ కానీ ఏదైనా సరే మీ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ఇచ్చుంటాను, చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.